మన వాక్యానికి సహాయకరముగా కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 17, 18 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 17, 18 వచనాలు. కొత్త నిబంధనలో పేజ్ నెంబర్ 165. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. దేవుని ఆత్మ సహాయం కొరకై తలలో ఉంచితే క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, పరమందున్న మా దేవా దయాళుడా, మీ గణనామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అల్పులము అయోగ్యులమైనటువంటి మమ్మును దేవా ప్రేమించారు, వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చారు, మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చారు. సృష్టికర్తమైనటువంటి మిమ్మల్ని ఎరిగి మీ సన్నిధిలో గడిపే భాగ్యం దేవా, ఆనందించేటువంటి భాగ్యం అయ్యా మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆజ్ఞ ప్రకారం తండ్రి ప్రభువా, మీ పిల్లలమైన మేము మీ సన్నిధికి చేరి వచ్చి తండ్రి అయ్యా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యం అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి దేవా అయ్యా మీ మాటల కొరకై వాక్యదాన సమయంలో మేమందరము ఎదురు చూస్తుండగా జ్ఞాపకం చేసుకోనండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ మాటలు జీవము గల మాటలు తండ్రి, మనుష్య మాత్రుడు వాటిని వివరించజాలడు తండ్రి. అయా నిలవబడిన నేను వ్యర్థుడను, కూర్చున్న వారందరికంటే అల్పుడను దేవా. అయా జ్ఞాపకం చేసుకొనండి, నన్ను మరుగుపరచండి తండ్రి. కేవలం మీరు మాత్రమే నిలవబడి తండ్రి ప్రభువా, మా అందరి ప్రాణాత్మ దేహములను మీ మాటల ద్వారా తెప్పరిల్ల చేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. కనికరించండి. కాని మాట ఏది తండ్రి ప్రభా నా నోట రాకుండా కలుగునట్లు కనికరించండి. ఈ సమయాన్ని మాకు ప్రశస్తకరమైందిగా ఉంచండి తండ్రి ప్రభువా. ఏ నీ మాటలు మాకు అవసరమో తండ్రి ప్రభువా, ఏ హృదయానికి ఏ మాటలు అవసరమో తండ్రి ప్రభువా, ఆ మాటలు తండ్రి ప్రభువా మీరే మాకు వినిపించండి. వినుచున్న మేమందరము కూడా తండ్రి ప్రభువా అయ్యా మా గమనాన్ని తండ్రి ప్రభువా మీ వాక్యం మీద నుంచి మరల్చకుండా మీ వాక్యం మీద మాత్రమే ఉంచి తండ్రి ప్రభువా అయ్యా వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి భాగ్యం, గ్రహించేటువంటి భాగ్యం, జ్ఞానం మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. కరుణించండి తండ్రి. కొంత అననుకూల వాతావరణం కూడా ఉంటుండగా కరుణించండి. మీ చిత్తమైతే తేలికపరచండి. ఒకవేళ మీ చిత్తము కాకపోతే తండ్రి ప్రభువా దాన్ని భరించేటువంటి శక్తి మాకు అనుగ్రహించండి, సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ మీ ఆత్మ నడిపింపును కోరుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థన చేసి దీనులమై వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్యం మనమందరము ఎరిగినదే. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాటలు ఉన్నట్లుగా మనం చూడగలం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఈ మాటలు రాయిస్తూ 2 గుణ లక్షణాలను అక్కడ మన దృష్టికి తీసుకువచ్చినట్లుగా మనం చూడగలం. మొట్టమొదటిది ఏంటి అంటే ఎవరి యందు అతిశయించాలి అనేది స్పష్టపరుస్తూ ఉండగా, రెండవది ఎవరు యోగ్యుడు,
ఎవరు యోగ్యుడు అనే మాట అక్కడ స్పష్టంగా రాయించినట్లుగా మనం చూడగలం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. అది మొట్టమొదటి గుణలక్షణం అయితే, అలాగున ప్రభువునందు అతిశయిస్తే ఏం జరుగుతుందంట? ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు. దేవుడు ఈ లోకంలో జీవించే తన బిడ్డలని ఆయన మెచ్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. వారి జీవితాలను బట్టి, వారి భక్తి జీవితాన్ని బట్టి, వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి, వారి సమర్పణ జీవితాన్ని బట్టి దేవుడు వారిని మెచ్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు ఈ మాటలు మనకు రాస్తూ తన జీవితంలో వాటిని అన్వయించుకోనివాడుగా లేడు. పౌలు తన జీవితంలో ఈ మాటలు అన్వయించుకునే మనకు రాస్తూ ఉన్నాడు. అతిశయం అంటే మనందరికీ తెలుసు, తనకున్న దానిని బట్టి ఆడంబరంగా మాట్లాడటమేమో, తనకున్న దానిని బట్టి కొద్దిగా అతిశయంగా లేదా దాన్ని ఆస్పదం చేసుకొని గొప్పలకు పోవటమేమో అంతే. లోకంలో చూస్తే అతిశయం లేని మనుషుడు ఉంటాడా? ఏ సందర్భంలో అయినా, ఏదో ఒక సందర్భంలో అయినా అతిశయం చెందని వ్యక్తి ఎవరైనా మనం కనుగొనగలమా? భౌతికముగా కానీ, శారీరకముగా కానీ, కొన్ని సందర్భాల్లో ఆత్మీయంగా కానీ అతిశయించని వ్యక్తిని మనం కనుగొనగలమా? దాదాపుగా కనుగొనలేమేమో. ఏదో ఒక సందర్భంలో అన్యులైతే సహజంగా తమకున్న వాటిని బట్టి అనేక రకాలుగా అతిశయిస్తూ వస్తారు. వారికి అది ఆనందం, వారికి అది సంతోషం. ఎక్కడన్నా ఏదైనా ఫంక్షన్స్లో కనపడినప్పుడు, పెళ్ళిళ్ళలో కనపడినప్పుడు ఎక్కువ ఇలాంటివి కనపడతా ఉంటాయి. మనం అడగక్కర్లేదు అనుకుంటాను వాళ్ళనేమి, వారే కల్పించుకొని చెప్పేవారుగా ఉంటారు. అదొక ఆనందం అంతే. దురదృష్టవశాత్తు క్రైస్తవులలో కూడా, దేవుని ఎరిగిన వారిలో కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి లక్షణాలను మనం చూడగలం. అతిశయం ఉండవచ్చు, కానీ మన అతిశయం దేంట్లో ఉండాలంట? ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవాలని. విశ్వాసులం కూడా కొన్ని సందర్భాల్లో శరీరాన్ని బట్టి అతిశయించే వారముగా ఉంటాం, మనం కలిగిన వాటిని బట్టి అతిశయించే వారముగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అనేక మంది ఉన్నారు, కానీ క్లుప్తంగా ఇద్దరిని చూస్తే మొట్టమొదట దావీదు జీవితంలో చూడగలం. ఎక్కడ అతిశయించాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నవాడే, అత్యంత తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాడే, నెట్టివేయబడిన స్థితిలో ఉన్నటువంటి వాడే, తల్లిదండ్రులు సైతం గుర్తించలేని స్థితిలో ఉన్నవాడే. కానీ దేవుని దయను బట్టి దేవుడు సింహాసనం మీద ఎక్కిస్తే అనేక యుద్ధాలు జయించాడు. కానీ చివరికి ఒక బలహీన సందర్భాల్లో ఏమన్నాడు? యోవాబు సైన్యాధిపతి అయినటువంటి యోవాబుని పిలిచి ఏమన్నాడు? జనసంఖ్య ఎంతైనది లెక్కించాలనుకున్నాడు. అది దావీదు జీవితంలో మనం కనుగొనగలం. ఇంకా అనేక మంది జీవితాల్లో, దానియేలు గ్రంథంలో ఒక రాజును కూడా మనం చూడగలం. ఎవరు ఆ రాజు? నెబుకద్నెజరు రాజు. దేవుడు నెబుకద్నెజరుకి సమస్తమును అప్పగించాడు. విస్తారమైనటువంటి ప్రజలను ఇచ్చారు, విస్తారమైన సామ్రాజ్యాన్ని ఇచ్చాడు. కానీ నెబుకద్నెజరు నోట ఒక మాట వచ్చింది. ఏంటది? ఈ నగరాలన్నీ నేను కట్టించినవే కదా, తర్వాత వద్దాం దాని దగ్గరికి. ఈ నగరాలన్నీ నేను కట్టించిందే కదా అనుకున్నాడు. దావీదు అతిశయించిన దానికి ప్రతిఫలం చూశాడు, నెబుకద్నెజరు అతిశయించిన దానికి కూడా ప్రతిఫలం చూశాడా లేదా? చూశాడు. మాట ఆ నెబుకద్నెజరు నోట వచ్చిన వెంటనే ఏం చేస్తూ వచ్చింది?
మనుష్య రూపాన్ని కోల్పోయిన వాడిగా ఉన్నాడు. అడవిలోనికి ఏడవబడుతూ వచ్చాడు. పశువు వలె ఏం మేశాడంట? గడ్డి మేస్తూ ఉన్నాడు. తన సహజ స్వభావాన్ని కోల్పోతూ వచ్చాడు. ఎంత విచారకరమో కదా. పౌలు అందుకే హెచ్చరిస్తూ ఉన్నాడు. అన్యులకు రాయలేదు కానీ దేవుని బిడ్డలకే రాస్తున్నాడు. ఎవరిని బట్టి అతిశయపడాలి? దేవుని బట్టే అతిశయపడాలి. ఆయన కలిగి ఉన్న విధానాన్ని బట్టే అతిశయపడాలి. పౌలు తన జీవితంలో అది పాటించాడు అంతే. వాస్తవానికి మనం చూస్తే పౌలు జీవితంలో అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే పౌలు తను చెప్పుకునేటువంటి మాట 22:3, నేను కిలికీలోని తార్సులో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు విషయమందు నిష్ఠయందు శిక్షితుడనై. పౌలు ఎవరంట? యూదుడే. ఎవరి యొద్ద విద్యాభ్యాసం చేస్తూ వచ్చాడు, ఎవరి యొద్ద నేర్చుకుంటూ వచ్చాడు, ఆధ్యాత్మిక విషయాల్లో ఎవరి యొద్ద తర్బీదు తీసుకుంటూ ఉన్నాడు, శిక్షణ తీసుకుంటున్నాడు అంటే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి. ఆ కాలంలో గమలీయేలు అనేటువంటి వ్యక్తి సకల ప్రజల చేత, సకల జనుల చేత ఎంచబడిన వాడుగా ఉంటున్నాడు, గౌరవించదగిన వ్యక్తిగా ఉంటున్నాడు, ధర్మశాస్త్రోపదేశకుడుగా ఉంటున్నాడు, సకల జనులు మెచ్చే వ్యక్తిగా ఉంటుంటే అలాంటి వ్యక్తి యొద్ద, అలాంటి గురువు యొద్ద శిక్షణ పొందిన వాడుగా, నేర్చుకున్నటువంటి వాడుగా, సాన పెట్టబడినటువంటి వాడుగా, ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలలో నిష్ఠాగరిష్ఠుడిగా ప్రావీణ్యం సంపాదించిన వాడుగా పౌలును మనం చూడగలం. అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే ఆ మాటలు మనం గమనించగలం. గమలీయేలు గురించి అది అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే ఒక మంచి సలహా కూడా గమలీయేలు ఇశ్రాయేలు వారికి ఇస్తూ ఉన్నాడు, అధికారులకు ఇస్తున్నాడు. 5:34, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి. ఆ గమలీయేలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంట? సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు, ధర్మశాస్త్రోపదేశకుడు. అంత మాత్రమే కాదు కానీ ఆ సమయంలో పేతురును, అపోస్తులను వారందరూ కూడా దేవుని ప్రకటించిన విధానాన్ని బట్టి, సిలువ వేయబడినటువంటి ప్రభు వారిని ప్రకటించిన విధానాన్ని బట్టి, ఆ నామమును బట్టి స్వార్థ ప్రకటించిన విధానమును బట్టి వారు దండించబోతుంటే, శిక్షించబోతుంటే ఆ మహాసభ ఎదుట ఈ గమలీయేలు లేచి ఉదాహరణల ద్వారా వారిని వివరిస్తూ, ఇది మనుషుల వల్ల అయినదా, అది వ్యర్థమవుతుంది. ఇంతకు మునుపు ఇద్దరు ఇలాగున లేచారు, వారితో 400 మంది కలుసుకున్నారు, ఇంకొంతమంది కలుసుకున్నారు. అది మనుషుల ప్రేరేపణ, అది దేవునిది కాదు. అందుకే అది వ్యర్థపరచబడుతూ వచ్చారు, వారు త్రోసివేయబడుతూ వచ్చారు, వారితో కలుసుకున్న వారు చెదరవుతూ వచ్చారు. అలాగే ఇది కూడా ఇది మనుషుల వల్లనైనదా, దాని అంతటా అదే చెదరిపోతుంది. కానీ దేవుని వలనైనదా, మీరు దాన్ని వ్యర్థపరచలేరు సుమి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంత జ్ఞానముగా హెచ్చరిస్తున్నాడో కదా. అంతటి ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గర, అంతటి సకల ప్రజల, సమస్త ప్రజల చేత ఘనత నొందినవాడు, అంటే ఎంత గొప్ప వ్యక్తో కదా, ఎంత శ్రేష్ఠుడో కదా. అలాంటి వాని యొద్ద శిక్షణ పొందినటువంటి వాడు. పౌలు చెప్తున్నటువంటి మాట, పౌలు తక్కువ వాడేమీ కాదంతే, శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి యొక్క శిక్షాభ్యాసం పొందినటువంటి వాడు. ఈ మధ్యన జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినాయి 2 సెషన్స్లో కదా. టాప్ 10 వ్యక్తుల్ని అలాగ పేపర్లో వేస్తూ ఉంటారు.
వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళ ఇంటర్వ్యూలు, వాళ్ళ మాటలు, వాళ్ళు ఏం అవ్వాలనుకున్నారు అక్కడ రాస్తూ వస్తారు. ఎక్కువ మంది ఆకాంక్ష, ఎక్కువ మంది కోరిక ఏంటో ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఎక్కువ మంది కోరిక, అందరూ ఐఐటీలో ప్రవేశాలకే ఎగ్జామ్ రాస్తారు. ఐఐటీలో చదవాలన్న కోరిక వారి నరాన జీర్ణించుకుపోయింటుంది అంతే. వారు నిద్రపోతున్నా, వారు లేచిన, వారు 2 సంవత్సరాలు చదివే సందర్భాల్లో వారి కోరిక ఒకటే, ఐఐటీలో అడుగు పెట్టాలి అంతే. కొంతమంది అయితే సహజంగా ఏదో ఒక ఐఐటీ వస్తే చాలే అనుకుంటారు. సరే ఐఐటీ కాకపోతే ఎన్ఐటీ వచ్చినా పర్లేదు అనుకుంటారు. కానీ టాపర్స్ ఏమనుకుంటారో తెలుసా? వారికి గిరి గీసుకుంటారు, ఒక ఎయిమ్, ఒక లక్ష్యం తీసుకుంటారు. ఎక్కువ మంది కోరుకునేది మీరు చదవండి తర్వాత ఐఐటి బాంబేలో సీట్ రావాలి, ఐఐటి బాంబేలో సిఎస్సి చదవాలి. ఇది వారి ఎయిమ్. నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటాను ఐఐటి బాంబేలో సీటు కొట్టాలంతే. ఎందుకంటే వారి దృష్టిలో అది శ్రేష్టమైనది, మన దేశమంతట్లో శ్రేష్టమైనది. ఒకవేళ సంవత్సరానికి మారతాయేమో. ఒక సంవత్సరం ఐఐటి చెన్నై, ఒక సంవత్సరం ఐఐటి ఖరగ్పూర్, ఇలాగా మారిపోతూ ఉంటాయేమో. కానీ ఎక్కువ సార్లు ప్రథమ స్థానంలో నిలిచింది అదే. అందుకే అది వారి ఆకాంక్ష, అక్కడ జాయిన్ అవ్వాలి, అక్కడ నేర్చుకోవాలి అంతే. అదే మన దేశంలోనే ఇదైతే ఆ రోజుల్లో సకల ప్రజల చేత ఘనత నొందిన వాడంటే ఎంత శ్రేష్ఠుడో కదా. ఆ గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నటువంటి వాడు. అలాంటి పౌలు ఏమంటున్నాడో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:4లో మనం చూస్తే, కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకొనదలిచిన యెడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రం విషయం పరిసయుడనై, ఆసక్తి విషయం సంఘములు హింసించువాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయం అనిందుడనై ఉంటిని. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. తాను ఏవైతే కలిగి ఉన్నాడో ధర్మశాస్త్రోపదేశకంగా, దైవిక విధానంలో యేసుప్రభువారిని ఎరక్కముందు, నిత్యరక్షకుని ఎరక్కముందు, ఆ దమస్కు మార్గములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత పట్టబడక ముందు ఏవైతే కలిగి ఉన్నాడో, ఏవైతే దేవుని చిత్తము కాదో వాటన్నిటినీ కూడా నష్టపరుచుకుంటూ వచ్చాడు. వాటన్నిటిని కూడా త్యజిస్తూ వచ్చాడు. వాటన్నిటినీ ఆస్పదం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. వాటన్నిటి ఎదులా అతిశయపడటానికి ఇష్టపడుతూ రాలేదంటే వెంటతో సమానముగా ఎంచుకుంటూ వచ్చాడు. ఎన్ని ఆధిక్యతలున్నా, లోకం మెచ్చే ఏ ఆధిక్యతనున్నా, శరీర ప్రకారంగా తను ఎంత గొప్పవాడైనా కూడా అవి క్రీస్తు దృష్టిలో, అవి రక్షకుని దృష్టిలో, తాను ఎన్నుకున్న ప్రభువు దృష్టిలో అవి ఎందుకు కొరగానివిగా ఎంచుతూ వచ్చాడు, అవి త్యజించేవిగా ఎంచుతూ వచ్చాడు. వాటిని ఎంత మాత్రం లక్ష్య పెట్టిన వాడు కాదంతే. ఎవరేంది అతిశయిస్తున్నాడు? ప్రభువునందే అతిశయిస్తూ వచ్చాడు. తాను కలిగి ఉన్నవన్నీ తీసివేసుకుంటూ వచ్చాడు. అంతకుముందు తాను ఏ అధికారుల చేత మన్ననలు పొందుతూ వచ్చాడో, ఏ అధికారులు తనలో 4లా మెలుగుతూ వచ్చాడో, వారికి ఇష్టడుగా మెలుగుతూ వచ్చాడో, ఆ అధికారులే తన చంప వెతుకుతుంటే, ఆ అధికారులే తన మహాసభ ఎదుగుడికి తీసుకుని వస్తుంటే ఎంత మాత్రము సిగ్గుపడినవాడు కాదంతే. ఎంతగా దేవుని యందు అతిశయించాడో కదా. అలాగే మనుషుల మెప్పులో కూడా ఒక మాట అంటాడు. 2 మాటలు మనం చూసాం కదా. అతిశయించేవాడు దేవుని యందే అతిశయించాలి. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. అపోస్తలుడైనటువంటి పౌలు విషయంలో మొదటి లక్షణాన్ని మనం చూడగలం. దేవుని యందే అతిశయించే లక్షణాలను కలిగిన వాడు పౌలు. రెండవదిగా మనుషుల మెప్పుని ఎంత మాత్రము కోరినవాడు కాదు. అందుకే గలతీయుల పత్రికలో ఒక మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనమందరం ఎరిగిన వచనమే అది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా,
దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును. నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే, మనుషుల వైపు చూసేవాడినైతే, దేవునికి వ్యతిరేకంగా మనుషులను గొప్పగా ఎంచేవాడనైతే నేను క్రీస్తు దాసుడిని కాకయే పోదును. అది నాకు దూరమవుగాక. పౌలు ఆకాంక్ష గమనిద్దాం. మనుషులను లక్ష్య పెట్టని స్వభావం, దేవునికన్నా మనుషులను గొప్పగా ఎంచని స్వభావం, మనుషుల మెప్పును కోరని స్వభావం. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటాడు కదా, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసు క్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేను. ఎంత గర్వంగా, ఎంత గొప్పగా చెప్తున్నాడో కదా పౌలు. మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనో కాక. పౌలు తన ఏర్పాటుని ఎరిగాడు, పౌలు తన రక్షకుణ్ణి ఎరిగాడు, తన ఎల్ల దేవుని సంకల్పాన్ని ఎరిగాడు. అందుకే ఎవరు ఎందు అతిశయించాలో వారి ఎందు అతిశయిస్తూ ఉన్నాడు. ఎవరు మెప్పు కావాలో వారి మెప్పు కోరుతూ ఉన్నాడు. మనం ఎలాగున్నాం? మనం దేని ఎందు అతిశయిస్తున్నాం? ఆలోచన చేసుకున్నాం. దేవుని ఎరగని వారైతే రకరకాలుగా వారు కలిగి ఉన్న దాన్ని బట్టి, కొందరు బంగారాన్ని బట్టి అతిశయిస్తూ వస్తారు. ఈ మధ్య స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తే మా కూలీగా అనుకుంటా ఇదే ప్రస్తావన తీసుకొస్తాడు. ఈ మధ్య బంగారం పెరుగుతుంది కదా, ఇదే సార్ ఏం చేయించారు సార్, నాకు ఏం లేదయ్యా, నేను అసలు ఏం చేయించలేదనేవాడిని. నేను అడక్కముందే చెబుతాడు, సార్ 1 కేజీ చేయించాను సార్. నాకెంతో అదొక రకంగా నేను దాదాపు డైవర్ట్ అవుతాను ఆ ప్రస్తావన నుంచి డైవర్ట్ అవుతాను, ఇంకేదన్నా తీసుకొస్తా. కానీ వాళ్ళు అలా కాదు, మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాడు. వారికి ఉన్న అతిశయం. కొంతమంది ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది వారికి ఉన్న అందాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది వారికి ఉన్న సమాజంలో వారికి ఉన్న స్థానాన్ని బట్టి అతిశయిస్తూ వస్తారు. ఇవేవి దేవుని దృష్టిలో మెచ్చదగినవి కావు. ఇవేవి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదగినవి కావు. అతిశయించువాడు ఎవరి యందు అతిశయించాలి? ప్రభువునందే. ఏ దేవుడైతే ప్రాణం పెడుతూ వచ్చాడో, ఏ దేవుడైతే నీకు రూపాన్ని ఇస్తూ వచ్చాడో, ఏ దేవుడైతే తన పోలికనిస్తూ వచ్చాడో, తన స్వహస్తాలతో నిన్ను రూపిస్తూ వచ్చాడో, అనాది సంకల్పంలో నిన్ను ఎరుగుతూ వచ్చాడో, నీ కొరకై ప్రాణం పెడుతూ వచ్చాడో, ఆ దేవుని యందు మాత్రమే అతిశయం ఉంచాలి. ఆ దేవుని యందు మాత్రమే లక్ష్యం ఉంచుతూ రావాలి. కాదని వేరే వాటి వైపు మన గమనం మళ్ళిందా, శిక్ష తప్పదేమో సుమి. దాని పర్యవసానాలు మనం ఎదుర్కోవాల్సి రావచ్చేమో. జాగ్రత్త ఆలోచించుకుందాం. ఈ మధ్యాహ్న కాలం వేళ ఏ విషయాల్లో మనం అతిశయించాలి, దేవుని బిడ్డలంగా మనం ఏ విషయాల్లో అతిశయించాలో కొన్ని మాటలు చూసుకొని క్లుప్తంగా ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం దేని యందు అతిశయించాలి అంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మనం అందరం ఎరిగినదే. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాయిస్తూ వచ్చాడో కదా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలన, దాని పైన కూడా రాయిస్తూ వచ్చాయి. 23వ వచనం నుంచి మనం చూస్తే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను.
ఎంత శ్రేష్టమైన మాట కదా. అన్ని జనులకు బహుశా ఇదన్నీ తెలియదేమో బహుశా. అందుకే వారు రకరకాల వాటి యందు ఆనందించేవారుగా ఉంటారు, రకరకాల వాటి యందు సంతోషించేవారుగా ఉంటారు. కానీ దేవుని ఎరిగిన వారికి, దేవుని బిడ్డలైన వారికి స్పష్టంగా రాయిస్తున్నటువంటి మాట, భూమి మీద కృప చూపుచు ఇంకెవ్వరూ లేరు, ఇంకెవరు కృప చూపేవారు లేరు. నరును రక్షించడానికి లోకానికి దిగి వచ్చిన వారు ఎవరూ లేరంతే. ఒకే ఒక్కరు సృష్టికర్త అయినటువంటి ఆయన మనల్ని కృప చూపాలని మహాప్రేమను చూపి లోకానికి దిగి వచ్చినటువంటి ఆయన భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయించాలి. దేన్ని బట్టి అతిశయించాలి? ఆయన ఎరగటాన్ని బట్టి అతిశయించాలి. ఆయన పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టే అతిశయించాలి. రక్షణ పొందని వారైతే ఆయన ఎరగటాన్ని బట్టి అతిశయించాలి. రక్షణ పొందిన వారైతే ఆయన పరిశీలనగా తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జీవితంలో లోతుకు వెళ్ళటం ద్వారా, ఆయన మరింతగా తెలుసుకోవటం ద్వారా, ఆయన సన్నిహితాన్ని, ఆయన సామీప్యానికి వెళ్ళుట ద్వారా, ఆయన స్వరూపంలోకి మార్చబడటం ద్వారా, క్రీస్తు యేసును కలిగి ఉన్నటువంటి మనస్సు మనం కలిగి ఉండటం ద్వారా, ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా, ఆయన వాక్యం, ఆయన మాటలు మన హృదయంలో నిలిచి ఉండటం ద్వారా, తద్వారా మనం ఫలించడం ద్వారా ఆయన ఎందుకు అతిశయించే వారముగా మనం ఉండాలి. ఆ మాట తర్వాత కూడా రాయబడుతుంది. మాట చూద్దాం. అందుట్లో తర్వాత వచనమే, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేని యందు ఆనందిస్తాడు ఆయన? ఎవరు ఆయన వైపు చూస్తున్నారో, ఎవరు ఆయన యందు అతిశయిస్తున్నారో, ఈ గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను, సర్వశక్తుడైనటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను, ఆయన ఇచ్చినటువంటి అమూల్యమైన రక్షణ పొందాను, గొప్ప జనముగా నేను చేయబడుతూ వచ్చాను, ఆయన స్వకీయ జనముగా చేయబడుతూ వచ్చాను, ఆయన కాపుదల నేను కలిగి ఉన్నాను, పరిశుద్ధుల సహవాసంలో నన్ను ఉంచాడు, ఆ నిత్య రాజ్యంలో నాకు స్థలం సిద్ధపరుస్తున్నాడు, తన దూతతో నాకు కావలి ఉంచుతున్నాడు, ఆయన సన్నిధిలో మోకరించే భాగ్యం ఇచ్చాడు, మొరపెట్టేటువంటి భాగ్యం ఇస్తూ వచ్చాడు, నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ లక్షణాలను బట్టి మనం అతిశయిస్తున్నామా? ఈ లక్షణాలను బట్టి మనం అతిశయిస్తున్నామా? జాగ్రత్త సుమి. దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవాలనగా నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టియే, నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి, నన్ను ఎరుగటాన్ని బట్టియే. అట్టి విషయాల్లో నేను ఆనందించేవాడను, అట్టి విషయాల్లో నేను మెచ్చుకునేటువంటి వాడను. దేవుని వాక్యం స్పష్టంగా హెచ్చరిస్తుండగా ఈ మధ్యాహ్న కాలం వేళ మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? మానవ జీవితంలో ఉన్నాం, శరీర జీవితంలో ఉన్నాం కనుక సాతానుడు అనేక సందర్భాల్లో మనల్ని, మన మనసుని మరులు గొల్పవచ్చు, వాటి వైపు చూడనివ్వచ్చు. కానీ సరి చేసుకున్నాం. దేనిని బట్టి అతిశయించినా అది నీతో ఎప్పుడూ ఉండదు. దేనిని బట్టి అతిశయించినా నీతో ఉండదు. ప్రపంచంలో పేరుగాంచిన వారు చివరి వరకు ఆ పేరును కొనసాగించగలిగారా? లేరు. ఆ పదవి నుంచి పోగానే వారిని పట్టించుకునేవారు ఉండరు. ప్రపంచంలో పేరెన్నిక అందం కలిగిన వారు వృద్ధాప్యంలో చూస్తే, వారిని చూస్తే ఎంత బాధ వేస్తుందో. దేనిని బట్టి గర్వించజాలం? డబ్బును బట్టి గర్విస్తున్నావా? అది నీ దగ్గర ఎంతకాలం ఉంటుందో. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో నీ డబ్బు కూడా నీ అక్కడికి రాకపోవచ్చు. ఎంతోమంది మంత్రులు అనబడిన వారు, ఎంతోమంది ధనము కలిగిన వారు, వారి బిడ్డలను కొంతమందిని చూస్తుంటాను, మీరందరూ ఎరిగిన వారేమనుకుంటాను. ఒక కుమారుడికి ఒక వ్యాధి సంభవిస్తే అతని డబ్బు అక్కడికి రాలేదంతే. పేరెన్నిక కన్నవాడే, పత్రికలు ఉన్నవాడే, ఫిల్మ్ సిటీలు ఉన్నవారే, కానీ వారి కుమారుడికి వ్యాధి వస్తే ఏది అక్కడికి రాలా, పోగొట్టుకుంటూ వచ్చాడు. మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఏది అక్కడికి రాదు, కొంతకాలమే అంతే. కానీ ఏది మనతో వస్తుంది? ఆయన ఎంతగా ఎరుగుతామో, ఎంతగా ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతూ వస్తామో అంతగా ఆయన ఆనందిస్తూ వస్తాడు. ఆయన మెచ్చుకునేవాడుగా ఉంటాడు.
అతిశయిస్తున్నామా? మనం అతిశయిస్తున్నామా? ఆయన పరిశీలనగా తెలుసుకుంటను బట్టియే అతిశయించాలంతే. ఆయన ఎరగటాన్ని బట్టి అతిశయించాలి. ఆయన మనకి ఏమై ఉన్నాడో దానిని బట్టి అతిశయించాలంతే. ఇందాక మనం చూసాం కదా, దానియేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం 30వ వచనంలో రాజును చూస్తే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే ఆ రాజు అంటాడు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులే గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింపని చేయించినో దానికి అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగునని చెప్పెను. ఆ గడియలోనే ఇలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. రాజ్యం ఇచ్చేదెవరు? అనుగ్రహించేదెవరు? అధికారం ఇచ్చేదెవరు? దేవుడే. అది మరచిన వాడుగా ఉంటున్నాడు. ఇది నా బలాధికారము కదా, నా అతిశయము కదా అని అతిశయిస్తూ ఉన్నాడు. ఇది నా నగరు కదా, నేను సంపాదించింది కదా అని అతిశయిస్తూ ఉన్నాడు. అందుకే ఏం చేస్తూ వచ్చాడు? సర్వోన్నతుడైన దేవుని నీవు ఎరగలేదు కనుక నువ్వు తెలుసుకునే వరకు 7 కాలములు ఇలాగనుంటా ఉన్నాడు. అదే రాజు తిరిగి తెలుసుకున్న తర్వాత దేవుడిని ఎలాగ స్తుతిస్తున్నాడు? 37వ వచనం, అదే అధ్యాయం 37వ వచనంలో, ఇలాగున నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. అంతకుముందు ఏమన్నాడు? దేన్ని బట్టి అతిశయిస్తూ వచ్చాడు? తనకు కలిగి ఉన్న వాటిని, భౌతికమైన వాటిని, లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తూ వస్తే, దేవుడు మొత్తిన తర్వాత, దేవుడు గుణపాఠం చెప్పిన తర్వాత, దేవుడు త్రోసివేసిన తర్వాత, శిక్ష అనుభవించిన తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? నాదేమీ లేదయ్యా, అంతా నీదే. ఏది జరగాలన్నా నీదే, ఏ కార్యము జరగాలన్నా నీదే, ఏం చేయాలన్నా నీవే అని శిరస్సు వంచి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని తెలుసుకుంటూ ఉన్నాడు నెబుకద్నెజరు. దేవుని ఎరుగుతూ ఉన్నాడు. అట్టి వాటి యందు దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. అంతే. ఆయన ఎందు అతిశయపడుతున్నామా? జాగ్రత్త సుమా, పరిశీలన చేసుకుందాం. దేన్ని బట్టి అతిశయించాలి? ఆయనను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి, ఆ గొప్ప దేవుని తెలుసుకుంటాను బట్టి, ఆయన ఎరుగుటను బట్టి. జాగ్రత్త. దేన్ని బట్టి అతిశయిస్తున్నామేమో పరిశీలన చేసుకుందాం. వ్యర్థమైన వాటి యందు మన మనస్సు ఉంచకుండా, పనికిరాని వాటి వైపు మన మనస్సు ఉంచకుండా, కొద్ది కాలంలో త్యజించే వాటి వైపు మన మనస్సు ఉంచకుండా, ఆ నిత్యుడగు దేవుని, ఆ గొప్ప దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన యందు ఆనందిద్దాం, ఆయన యందు అతిశయిద్దాం. తిరిగి అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, అదే రాజు యొక్క కొడుకు, అదే రాజు యొక్క కుమారుడైనటువంటి బెల్షస్సర్ జీవితంలో మనం చూస్తే, అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములో ద్రాక్షారసమును పోసి త్రాగవలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశమునున్నవో ఆయన నీవు గణపరచలేదు. దానియేలు కూడా చూడండి, నెబుకద్నెజర్తో దానియేలు ఏమంటూ వస్తాడు? నెబుకద్నెజర్కి ఆ కళకు భావం వస్తే దానియేలు, నెబుకద్నెజరు దానియేలుకి ఆ కళ భావాన్ని చెప్పినప్పుడు, కళను వివరించి చెప్పినప్పుడు 1 గంట పాటు విస్మయం పొందుతాడు. అంతే.
రాజా తమరికి ఇది దూరమగుగాక, తమరి విరోధులకి ఇది సంభవించుగాక అని తమరు అని సంబోధిస్తాడు దానియేలు. కానీ నెబుకద్నెజరు కొడుకు దగ్గరికి వచ్చేసరికి, బెల్షస్సరు దగ్గరికి వచ్చేసరికి దానియేలు ఏమని సంబోధిస్తున్నాడు? 22వ వచనంలో, బెల్షస్సరు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి. ఏ సంగతి? నీ తండ్రి కాలంలో ఎలాగున జరిగిందో, నీ తండ్రికి దేవుడు ఎలాగ పాఠం నేర్పుతూ వచ్చాడో, నీ తండ్రి జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందో అదంతా ఎరిగి ఉండి కూడా నువ్వు బుద్ధి తెచ్చుకొనలేదు. దేవుని తెలుసుకుంటే నీ మనసు లగ్నం చేయలేదు. ఏ దేవుడు శ్రేష్ఠుడై ఉన్నాడో, ఏ దేవుడు అధికారం ఇస్తూ ఉన్నాడో, ఏ దేవుడు నేను ఈ ప్రదేశంలో ఉంచుతూ వచ్చాడో ఆ దేవుని యందు మనస్సు ఉంచకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేశావు. అందుకే దేవుని అరచేయి వచ్చి ఇలాగున రాస్తూ వచ్చింది. తర్వాత ఏం కనపడుతూ వచ్చింది? ఆ రాత్రి అందే బెల్షస్సరు హతుడాయను. ఎరిగి ఉండి కూడా ఒకసారి నెబుకద్నెజరుకి తెలియదేమో, అందుకే తెలుసుకున్నాడు, దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాడు. కానీ బెల్షస్సరు అదంతా ఎరిగి ఉండి కూడా చేతులారా ఇష్టపూర్వకంగా దేవునికి విరోధమవుతూ వచ్చాడు. అందుకే దేవుని అరచేయి రాస్తూ వచ్చింది, శిక్ష అనుభవిస్తూ వచ్చాడు, హతుడవుతూ వచ్చాడు. అధికారం పోయింది, అధికారమే కదా ప్రాణం కూడా పోగొట్టుకుంటూ వచ్చాడు. అయ్యా మనందరం ఎరిగిన వారమే. అన్యులకి ఎరగలేదేమో, కానీ మన అందరం ఎరిగిన వారమే. మన కొరకు దృష్టాంతములుగా రాయబడుతూ వచ్చినాయి. పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. చక్కగా నడుద్దాం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 28. దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తున్నటువంటి మాట. సొలొమోన, పేజ్ నెంబర్ 358. సొలొమోన, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఒక మాట అంటూ వస్తాడు మనం చదివిన మాటలో, నీవు ఆయనను తెలుసుకొని. దావీదు తన జీవితంలో ఎదురైన సంభవాలను బట్టి తన కుమారునికి హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకో. నీవు ఆయన వెంబడిస్తే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీవు ఆయన విసర్జిస్తావు, ఆయన త్రోసివేస్తావాడా, ఆయన శాశ్వతముగా నిన్ను విసర్జించు. నిన్ను త్రోసివేయనయ్యా నా కుమారుడైనటువంటి సొలొమోను, నా ముద్దు కుమారుడా, నా కుమారుడా, నా మాటలు ఆలకించయ్యా అని దావీదు తన కుమారుడు సొలొమోనుకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, బుద్ధి చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమా. దేని యందు అతిశయించాలి మనం? ఆయన ఎరగటాన్ని బట్టి, ఆయన తెలుసుకోవటాన్ని బట్టి. మీకా గ్రంథంలో ఒక మాట అంటాడు, 6వ అధ్యాయం 8వ వచనంలో. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట మనం గమనించగలం. మీకా 6:8 తీస్తే ఎవరన్నా చదవండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమని అడుగుచున్నాడు? ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమం? దేని యందు అతిశయించటం ఉత్తమం? గొప్ప దేవుని యందు తెలుసుకొని ఆయన యందు ఆనందించడం ఉత్తమమా? శాశ్వతంగా ఆయన రాజ్యంలో ఉండటం ఉత్తమమా? యుగాయుగం నిత్య అగ్నిగుండాన్ని తప్పించుకొని అనిత్య రాజ్యంలో చేరి ఆయనతో కూడా సంతోషించటం ఉత్తమమా? తాత్కాలికమైన వాటి యందు అతిశయిస్తూ దేవునికి దూరం అవ్వటం ఉత్తమమా? ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటే ఏది న్యాయం? మన కొరకై ప్రాణం పెట్టినటువంటి ఆయన వెంబడించటం న్యాయమా?
మనల్ని కూడా నిత్యాగ్నికి తీసుకువెళ్ళే ఈ లోకం వైపు చూడటం న్యాయమా? న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎట్ట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథం 34:8 అంటాడు, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఉత్తముడు, ఆయన తెలుసుకునట ఉత్తమం, ఆయన దీన మనసు కలిగి ప్రవర్తించటం ఉత్తమం, ఆయన పరిశీలనగా తెలుసుకోవటం ఉత్తమం. అంతే. ఆయన ఎరగటం ఉత్తమం, ఆయన సన్నిధిలో ఉండటం ఉత్తమం, ఆయన కొరకే సమర్పణ కలిగిన జీవితం, ఆయన కొరకే సిలువ వేయబడినటువంటి జీవితం, ఆయన ఎరిగిన జీవితం ఉత్తమమైనది. అది ఆయన ఆనందించేటువంటి జీవితం. మొట్టమొదటిది ఆయన పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టి మనం అతిశయిస్తూ రావాలి, మనం కలిగి ఉన్న దేవుని బట్టి అతిశయిస్తూ రావాలి. రెండవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథం 105వ కీర్తన 3వ వచనం, 105వ కీర్తన 3వ వచనం, 105:3. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఏ నామం అంటది? మొట్టమొదటిగా ఆయన పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టి అతిశయించాలి. రెండవదిగా ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి. అంతే. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి. ఎంత శ్రేష్టమైనదో కదా ఆయన పరిశుద్ధ నామం, ఎంత శ్రేష్టమైనదో కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు తీయక్కర్లేదు, మనందరికి టైం అయిపోతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో అంటాడు కదా, ఏ నామం అనుగ్రహిస్తూ వచ్చాడు మనకాయన? భూమి మీద ప్రతి వాని మోకాలను ఆయన నామమున వంగేటువంటి నామం, ప్రతి నాని నాలుకయు ఆయనను స్తుతించేటువంటి నామం, అన్ని నామముల కన్నా హెచ్చైనటువంటి నామం, శ్రేష్టమైనటువంటి నామాన్ని ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ నామాన్ని కలిగిన వారముగా మనం ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి సన్నుతిస్తూ రావాలి, ఆ పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయిస్తూ రావాలి. అంతే. కీర్తనాకారుడు దావీదు ఒక మాట అంటాడు, 20వ కీర్తన 7వ వచనములో ఒక మాట అంటాడు. 20వ కీర్తన 7వ వచనములో 27, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దావీదు మహారాజు అంటే ఆయన రాజు కాబట్టి రాజులు దేంతో పోల్చుకుంటూ ఉంటారు? ఆ రాజ్యంలో ఎంత సైన్యం ఉంది, ఈ రాజ్యంలో ఎంత సైన్యం ఉన్నాయి, ఆ రాజుకి ఎన్ని రథాలు ఉన్నాయి, ఈ రాజుకి ఎన్ని రథాలు ఉన్నాయి. అలాగన ఆ దావీదు మహారాజు ఆ సందర్భంలో రాస్తూ వచ్చాడేమో. కానీ కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తూ వస్తారు. కానీ మనమైతే ఎవరు? మనం దేవుని ఎరిగిన వారం, నిత్య దేవుని ఎరిగిన వారం, రక్షకుని ఎరిగిన వారం, జీవ మార్గమును ఎరిగిన వారం, లోక మార్గమును విడిచిపెట్టినటువంటి వారం. మనమైతే దేన్ని బట్టి అతిశయిస్తూ రావాలి? మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. అది శ్రేష్టమైనటువంటి నామం. భూమి మీద ప్రతివాని మోకాలు ఆయన నామమును ఉంగాలి. అంతే. భూమి మీద ఉన్న వారందరిలో కల్లా ఎవరు పవర్ఫుల్ చెప్పండి? మనుషుల్లో పవర్ఫుల్ ఎవరు? బహుశా తాత్కాలికంగా అమెరికా అధ్యక్షుడేమో. అమెరికా అధ్యక్షుడైనా కూడా తను తలుచుకుంటే ఒక దేశాన్ని నాశనం చేయగలడేమో. కానీ అలాంటి వాడు సైతం ఎవరి నామాన్ని వంగాలి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం. ఆయన నామమున మోకాలు ఉంచవలసిందే, సాగిలపడవలసిందే, నమస్కరించవలసిందే. అంతే. ఎంత అధికారం కలవాడైనా, ఎంత గొప్పవాడైనా, మనుషుడన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామమున సాగిలపడవలసిందే. ప్రతివాని నాలుక ఆయన గురించి స్తుతించవలసిందే. అంత శ్రేష్టమైనటువంటి నామం, అంత గొప్పదగు నామం. ఆ నామాన్ని మనకిస్తూ వచ్చాడు. మనం కలిగి ఉన్న ఆయన నామాన్ని బట్టి, ఆ శ్రేష్టమైన ఘననామాన్ని బట్టి ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. ఆ నామాన్ని బట్టి అతిశయింపబద్దులమై ఉన్నాం. ఎంత శ్రేష్టమైన నామాన్ని కలిగి ఉన్నాము. అందుకే కీర్తనాకారుడు అంటాడు, 111వ కీర్తన 9వ వచనములో అంటాడు, 111:9 ఆయన నామము పూజింపదగినది అంటాడు. 113:3 అంటాడు కీర్తనాకారుడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము కీర్తించదగినది, పాడదగినది, హెచ్చించదగినది అంటూ వస్తాడు కీర్తనాకారుడు. ఆ శ్రేష్టమైనటువంటి నామం. సామెతల గ్రంథం
18వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ఆయన నామం ఎలాంటిది? పూజింపదగినటువంటి నామం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు హెచ్చింపదగినటువంటి నామం. నీతిమంతుడైనటువంటి వారికి, ఆ సజీవుడుగా ఆ నీతిమంతుని ఎరిగిన వారికి అది బలమైన దుర్గం. అంతే, బలమైన దుర్గం. నీతిమంతుడైన వాడు దానిలోనికి పరిగెత్తి ఎలాగుంటాడు? సురక్షితముగా ఉంటాడు, సురక్షితముగా ఉంటాడు. ఇశ్రాయేలు దేశంలో లేదా ఇశ్రాయేల్ దేశంలోనే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నాయి కదా, ఎవరైనా టీవీలు చూస్తే న్యూస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ఒక సైరన్లు ఉంటాయి. శత్రు దేశం ఏదన్నా రాకెట్ల లాంచర్లు లేదా బాంబులు వేస్తూ ఉంటే వాటిని పసిగట్టి అలారం మోగుతూ ఉంటుంది. అది సిగ్నల్ ఇజ్రాయేలీలందరికీ కూడా. ఏం సిగ్నల్ అంటే ఎవరో బాంబులు వేస్తున్నారు అని సిగ్నల్ అనమాట. వెంటనే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అడుగున బంకర్లు ఉంటాయి ప్రతి ఇంటికి కింద, లేదా ఆ ఊర్లో కొన్ని బంకర్లు ఉంటాయి. ఆ తలుపు తీసుకొని ఆ బంకర్ లోపలికి వెళ్ళాల్సిందే. అందులోనికి వెళ్ళినవాడు సురక్షితంగా ఉంటాడు. బయట ఉంటే నష్టం తప్పదేమో. బంకర్లు అవి శాశ్వతమైనవి ఏమి కావు. ఒక శక్తివంతమైన బాంబులు ప్రయోగిస్తే ఆ బంకర్లు కూడా నాశనం అవుతాయేమో. కానీ యెహోవా నామం ఎలాంటిది? బలమైన దుర్గము, బలమైన దుర్గం. అంతే. ఎవరో పడగొట్టజాలరు, ఎవరు ఆ దుర్గము దాటి రాజాలరు, ఎవరు హాని చేయజాలరు. అంతే. యోబుతో అంటాడు కదా, సాతానుతో అంటాడు కదా. సాతానే అంటాడు దేవునితోటి, నా సేవకుడని యోబుని చూసావా అని దేవుడు అంటే, సాతాను ఏమంటాడు? నీవు అతని చుట్టూ కంచె వేసితివి కదా అంటాడు. అంతే. కంచె వేసినట్టు సాతానికి ఎలా తెలుసు? అందరినీ పరీక్షిస్తాడు కదా సాతాను, అందరినీ పరీక్షిస్తాడు కదా. యోబును కూడా పరీక్షించబోయాడేమో. ఎన్నిసార్లు యోబు దగ్గరికి వెళ్ళబోయాడు, ఎన్నిసార్లు కంచె దూకాలని ప్రయత్నం చేశాడు, ఎన్నిసార్లు యోబును ముట్టాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా విఫలమవుతూ వచ్చాడు. అందుకే నువ్వు కంచె వేస్తేవు కదా. ఎంత శ్రేష్టమైనదో కదా ఆ జీవితం. ఆ నామాన్ని మనం కలిగి ఉన్నాం. హెచ్చైనటువంటి నామం, శ్రేష్టమైనటువంటి నామాన్ని కలిగి ఉన్నాం. ఆ కలిగి ఉన్న ఆయన నామాన్ని బట్టి అతిశయించాలి. మొట్టమొదటిగా ఏం చూసాం? ఆయన పరిశీలనగా తెలుసుకోవటాన్ని బట్టి అతిశయించాలంతే. ఆయన ఎరగటాన్ని బట్టి అతిశయించాలి. రెండవదిగా ఏం చూసాం? ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి అతిశయిస్తూ రావాలి. పరిశుద్ధమైనటువంటి నామాన్ని అతిశయిస్తూ రావాలి. ఆ నామం మనకేం చేస్తుందంట? 23వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే, మనం ఎరిగినదే 23:3 కీర్తన. గాఢాంధకారపు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో. ఈ లోకం దృష్టిలో నీతికరమైనటువంటి మార్గము కాదు, మనుషుల దృష్టిలో కాదు, కానీ దేవుడి దృష్టిలో, ఆ గొప్ప దేవుడి దృష్టిలో నీతికరమైనటువంటి మార్గం, శ్రేష్టమైనటువంటి మార్గములో తన నామమును బట్టి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన నామమును పూజిస్తున్నామా? ఆయన నామాన్ని బట్టి అతిశయిస్తున్నామా? పరిశీలన చేసుకుందాం. హెచ్చింపదగినటువంటి నామం, పూజింపదగినటువంటి నామం, అన్ని నామముల కంటే పైనామం. అంతే, అన్ని నామముల కంటే పైనామం, శ్రేష్టమైనటువంటి నామం. ఆ నామాన్ని బట్టి అతిశయిస్తే ఆయన ఏం చేస్తాడు? నీతి మార్గములో మనల్ని నడిపిస్తాడు. మూడవదిగా చూద్దాం 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ కొరింథీ ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం లేదా 7వ వచనం నుంచి చదువుకుందాం. 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము
విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఇదంత శ్రేష్టమైన మాట కదా. ఏమన్నాడు పౌలు అంటూ వస్తున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నవి కనుక నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం, నేను దారి తొలగకుండా నిమిత్తం సాతాను యొక్క దూతగా ప్రభువు నా దేహంలో ఒక ముళ్ళు ఉంచుతూ వచ్చాడు. ఆయన మార్గాన్ని విడవకుండా ఆయనలో కొనసాగటానికి, ఆయనతో అంటుకట్టబడిన జీవితం కలిగి ఉండటానికి, సన్నిహిత జీవితం కలిగి ఉండటానికి నాలో ఒక ముళ్ళు ఉంచాడు దేవుడు. ఆ ముళ్ళును తట్టుకోలేక ఏం చేస్తున్నాడు, నేను ఆయన పలుమార్లు దాన్ని తీసివేయమని వేడుకుంటే, ప్రభువును వేడుకుంటుని, ముమ్మారు వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ప్రభు చెప్పిన మాట ఏంటి, అది తీసివేయ వల్లబడదయ్యా, కానీ నా కృప నీకు చాలు, అంతే. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడు నా శక్తి నీ మీద ఉంటుంది అంటాడు. అందుకే పౌలు అంటాడు ఆ మాట, ఏమంటాడు ఒక మాట, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఏందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎవరైనా బలహీనతలు ఎందు అతిశయపడతారా? బలహీనతలు ఎందు అతిశయపడతాడా? దేవుడు మన జీవితాల్లో, పౌలుకైతే ఏదో ఒక ముళ్ళు, కొందరు జబ్బు కళ్ళు అంటారు, అదైతే మనకు తెలియదు, కానీ ఏదో ఒక బలహీనత, శరీరంలో ఒక బలహీనత, శరీరంలో ఒక ముళ్ళు, నొప్పి కలిగించేది, బాధ కలిగించేది దేవుడు అనుమతిస్తూ వచ్చాడంతే. ఆ బలహీనతను తీసివేయమని పౌలు వేడుకుంటే నా కృప నీకు చాలు అంటాడు. నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడు నా శక్తి ఉంటుంది అంటే పౌలు ఏమంటాడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం నాకు కలిగిన బలహీనతను బట్టి నేను బహు సంతోషముగా అతిశయిస్తూ ఉన్నాను. ఎంత శ్రేష్టమైన మాట కదా. మనకు సాధ్యమా? అక్కడ ఒక మాట అంటాడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం అనేసి అక్కడ 1 కింద చూద్దాం. ఏమన్నాడు, నన్ను కప్పు నిమిత్తము. ఏది కప్పుతుందంట? క్రీస్తు శక్తి నన్ను కప్పు నిమిత్తము. ఆ బలహీనత యందు ఆనందిస్తే, ఆ బలహీనత యందు అతిశయిస్తే క్రీస్తు శక్తి ఎలా ఉంటుందంట? పౌలుని కప్పుతూ ఉంది. అది మానవ శక్తి కాదంతే, తాత్కాలిక శక్తి కాదంతే, గొప్ప శక్తి క్రీస్తు శక్తి కప్పుతూ ఉంటుందంట. పౌలు ఆనందం ఏంటి? తన ముళ్ళుతో బాధపడుతున్నప్పుడు, ఆ బలహీనత వల్ల బాధపడుతున్నప్పుడు పౌలు బాధపడలేదంతే, శారీరకంగా బాధే, కానీ దాన్ని బట్టి బహు సంతోషంగా అతిశయిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అయ్యా నీ శక్తిని నా చుట్టూ ఉంచజేసావు, నన్ను కప్పావయ్యా నీ శక్తితోటి, నీ కృప నాకు చాలునయ్యా అని పౌలు ఆనందిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల వేళ నా జీవితంలో కూడా నన్ను ప్రేమించి, పౌలు వలె ప్రేమించి, ఏదైనా ఒక ముళ్ళు నా జీవితంలో అనుమతిస్తే దేవుడు, ఒకవేళ ఇప్పటికీ అనుమతించి ఉంటే లేదా భవిష్యత్తులో ఒకవేళ అనుమతిస్తే పౌలు వలె సంతోషించే అనుభవం మనం కలిగి ఉంటామా? లేదా ఏదైనా కానీ అయ్యా ఈ ముళ్ళొద్దయ్యా అని వేడుకుంటామా? ముళ్ళు ఉంటే ఎవరి శక్తి ఉంటుంది మన మీద? దేవుని శక్తి ఉంటుంది. దేవుని శక్తి కప్పి ఉంచుతుంది. పౌలు దాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట కదా. 10వ వచనంలో చూస్తే మనం, అదే 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును, గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. బలహీనతల్లో సంతోషిస్తున్నాడు, నిందల్లో సంతోషిస్తున్నాడు, ఉపద్రవంలో సంతోషిస్తున్నాడు, శ్రమల్లో సంతోషిస్తున్నాడు. కారణం, దేవుడే అనుమతిస్తూ వచ్చాడు. క్రీస్తు శక్తి నన్ను కప్పుతూ ఉంది, అభిషక్తుడి శక్తి నన్ను ఆవరిస్తుంది, నా మీద నిలిచి ఉంటుంది. నేను ఇప్పుడు నడవక్కర్లేదు, ప్రభువే నన్ను నడిపిస్తూ వస్తాడు, నాకు ఆదరణ ఇచ్చేది ఆయనే. ఎంత నమ్మిక పౌలుకి. భవిష్యత్తులో ఒకవేళ అనుమతిస్తే, లేదా ఇప్పటికే అనుమతించి ఉంటే దాని గురించి బాధపడవద్దు, దాని గురించి విచారం చెందవద్దు. దేవుడికి అప్పగించుకుందాం. క్రీస్తు శక్తి మనల్ని కప్పి ఉంటుంది, సర్వోన్నతుని శక్తి మనల్ని ఆవరిస్తుంది అంతే. దేనికి భయపడక్కర్లేదు. కొద్ది మాత్రం ఓర్చుకుంటే ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు.
క్రీస్తు శక్తి నిమిత్తం. మొదటగా ఆయన పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి అతిశయం, రెండవదిగా ఆయన ఇచ్చిన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయం, మూడవదిగా ఏంటి? బలహీనతల యందు అతిశయం. దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకుందాం. పౌలు ఎలాగా అతిశయిస్తూ వచ్చాడో, శ్రేష్టమైన అనుభవాలను పొందుతూ వచ్చాడో, గొప్ప భక్తుడిగా ఎంచబడుతూ వచ్చాడో, మనం కూడా పౌలు అందుకే అంటాడు, మీరు నన్ను పోలిన వారై నడుచుకొనుడి. ఆయన పోలి నడుచుకుందాం, దేవుడికి ఇష్టలుగా నడుచుకుందాం.